రేయ్ 10 రూపాయలు ఇవ్వరా లేదా? హలో రే, చెక్ చేసావా? డబ్బు వచ్చిందా? డబ్బు వచ్చింది. చివరికి నువ్వు చిక్కుల్లో పడతావేమో. ఇంతకుమించి ఏం సమస్య వస్తుంది? చెక్ చేసుకుందాంలే. రే, మళ్ళీ నువ్వు వెళ్ళి సమస్యల్లో ఇరుక్కోకు. నువ్వు ఏదో ఒకటి చేసి ఎస్కేప్ అయి వచ్చేసేయి. ఇక్కడ మీ ఇంట్లో కూడా ఒకటే గొడవ. అది నేను డీల్ చేసుకుంటాను కానీ. సరే, ఇప్పుడు హాస్పిటల్ ఎవరున్నారు? అమ్ముందిరా. మేమందరం కూడా అక్కడే ఉన్నావురా. నువ్వెక్కడున్నావు? రే, ఇది వైజాగ్ పక్కనున్న ఒక ఊర్రా. అదెక్కడా? అది నాకు తెలీదు. రే, అక్కడే కదా నీకు పాత ఫ్రెండ్ ఉండాలి. జానీనో సన్నీనో. ఓ, అసలు నేను మర్చిపోయాను రా. నాకు ఇక్కడ మొత్తం పిచ్చి పట్టేలా ఉంది. వాడి పాత నెంబర్ నా దగ్గర ఉంది, నేను ట్రై చేస్తానులే. రే, కట్ చేయకు. ఒక్క నిమిషం. ఒక విషయం నిన్ను అడగాలి. ఏంట్రా? అదేరా, ఆ అమ్మాయి బాగా అందంగా ఉందా? పొర పిచ్చోడా. చేంజ్ చేసుకోవడం కోసం డ్రెస్సు సైజు కరెక్ట్ అని తెలీదు. ఆయనతో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు సార్, ఆయన రమ్మని చెప్పారు, వచ్చేసాను. నిన్ను కాపాడుతానని చెప్పారా? నన్నేమీ అడగండి సార్. ఆయన మంచివారా చెడ్డవారా అని నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, నేనక్కడ ఉంటుంటే నా జీవితం అది నేనెక్కడో చదివాను. అడవిలో నిద్రలేచే సింహం జింక ముందు ఆలోచించేది వేగంగా పరిగెత్తాలని. ఒకటి వేటాడటానికి, ఇంకోటి ప్రాణాలని కాపాడటానికి. ఏమైనా పరిగెత్తాలి. మీరు ఒంటి కాలతో అడవిలో వేటాడడానికి వెళ్తారా? ఊరికే డైలాగులు కొడతారు, కానీ పనంతా నాకే అప్పు చెప్తారు. పరిగెత్తాలి. ఒక ఇంట్యూషన్ ఇక్కడంత సేఫ్ లేదని. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ సేఫ్ నాక్కడ తెలుస్తుంది. నువ్వు ఎక్కడేగా చదువుకున్నావు. అది ఇప్పుడు ఎందుకులే అండి, ఇక్కడ తిరగడం కన్నా మనం తిరిగి వెళ్ళడమే కదా మనకు సేఫ్. అప్పుడు నేను వచ్చిన పని అది కూడా జరగాలి. ఏం పని? ఇంకేం జరగాలి? నన్ను ప్రశ్నలు అడగటానికి నీకు డబ్బు ఇవ్వట్లేదు. ఇక్కడ నుంచి బయలుదేరాలి ఇప్పుడే.